ఏదో విధంగా సిరి వాళ్ళ నానమ్మను తాతయ్యను ఒప్పించి చదువు కొనసాగించింది. ఒకరోజు వంశీకి పక్క ఊరు నుండి పెళ్లి సంబంధం వచ్చింది. అమ్మాయి పేరు శైలజ. పర్వాలేదు, మంచి సంబంధం. 3 నెలల తర్వాత వంశీకి శైలజకి వివాహం జరిగింది. శైలజ పెళ్ళై ఇంటికి వచ్చిన దగ్గర నుంచి సరిగా మాట్లాడదు. ఏదైనా తినమని పెట్టినచ్చి ఇలాంటి తిండి మీరు తింటారా అన్నట్టు చూసేది. పాపం కొత్తగా పెళ్ళైంది కదా, కొన్ని రోజులకు తానే మారిద్దులే అనుకుని అటు వంశీ ఇటు మేము సర్దుకుపోయేవాళ్ళం. కానీ శైలజలో మార్పు ఏం కనపడలేదు. శైలజ ప్రవర్తన మా అత్త మామ వాళ్ళకి అసలు నచ్చేది కాదు. నేను ఈ విషయాన్ని ఒకరోజు అక్కయ్య విమలంకి చెప్పి బాధపడ్డాను. అప్పుడు అక్కయ్య పోనీలే, నిదానంగా తనే తెలుసుకుంటుందని అంది. ఎప్పుడు చూడు ఆ గది నుండి బయటకు వచ్చేది కాదు. కాలం క్రమేణా వంశీకి పెళ్ళైన 3 సంవత్సరాల్లో మొదటగా బాబు, తర్వాత పాప, ఇద్దరు ముద్దుగా ఉంటారు. ఇక అత్తగారు సిరికి పెళ్లి అంటూ మొదలుపెట్టారు. కానీ నాకు సిరికి పెళ్లి అన్నప్పుడు ఏదో తెలియని భయం. నా కూతురని కాదు, కానీ సిరి చాలా మంచి అమ్మాయి. పెద్దలంటే చాలా గౌరవం. ఎవరికైనా మా ఇంట్లో సిరి లాంటి అమ్మాయి ఉంటే బాగుండేది అని అనుకుంటారు. అందుకే సిరి అంటే అందరికి